హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాగులాక్స్. ఈరోజు సాటర్డే స్పెషల్ వచ్చి మా ఇంట్లో సాంబార్ అండి. నా స్టైల్లో సాంబార్ని చేసి చూపిస్తానండి. ముందుగా ఒక కప్పు కందిపప్పును బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్లో పెట్టి 4-5 విజిల్స్ పెట్టి ఉడకనివ్వండి. ఈ లోపల సాంబార్కి కావాల్సినవి కాయగూరలను తీసుకొని నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. పప్పు ఉడికే లోపల కాయగూరలన్నింటిని బాగా కడిగి ముక్కలు కోసుకొని చింతపండు రసం కూడా తీసి పెట్టుకోవాలండి. పప్పు బాగా ఉడికిపోయింది కదండి. పప్పును బాగా మెదుపుకొని చింతపండు రసం పోసి ఒకసారి కలిపి కోసిపెట్టుకున్న కాయగూర ముక్కలన్నింటినీ వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి కొద్దిగా కరివేపాకు వేసి పావుగంట బాగా మరగనివ్వండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు సాంబార్ బాగా మరుగుతుంది కదా. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు కారం వేసి సాంబార్ని పొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేయండి. మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి అయితే రుచి చాలా బాగుంటుందండి. చిన్న బెల్లం ముక్కను కూడా వేసి సాంబార్ అంతటిని ఒక 20 నిమిషాలు బాగా మరగనివ్వండి. సాంబార్ ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగా వస్తుందండి. తాలింపునకు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఎండుమిరపకాయలు, దంచిపెట్టిన వెల్లుల్లి, ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని సాంబార్ను పోసేయండి. ఫైనల్గా కొద్దిగా పచ్చి కొబ్బరి తురుమును వేసి కొత్తిమీరను కూడా వేసి బాగా కలపండి. అంతేనండి, గుమ్మగుమ్మలాడే ముక్కల సాంబార్ రెడీ అయిపోయింది. ఇక మన శ్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. వెళ్తూ ఒక లైక్ ఇవ్వండి. బాయ్ అండి.